దేవుని మార్గంలో నడిచే వారికి కూడా శాంతికరమైన జలములు దొరుకుతాయి. దప్పిక రానివ్వు. అందుకనే సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగా ఉంటాయా, నా యందు భయభక్తులు కలిగిన వారికి ఏ మేలు కొదవై ఉండదు. అందుకని నువ్వు ఎలాంటి మార్గమును ఎంచుకోవాలంటే నీ మార్గము దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. ప్రయాణం ఎలా ఉందో ఈరోజు నువ్వు కనిపెట్టాలి. దేవుడు సౌలును దర్శించినప్పుడు ఆయన దమస్కు మార్గమును వెళ్తున్నప్పుడు దర్శించాడంట. అంటే ఆయన ప్రయాణం ఎటువైపు ఉంది? కీడు చేసే వైపు ఉంది. కానీ దేవుడు మాత్రం అతని ప్రయాణాన్ని మేలు చేసేలాగా మార్చాడు. ఈరోజు మన మార్గాన్ని కూడా దేవుడు మేలుకరంగా జీవించాలని ఇష్టపడుతున్నాడు, మేలుకరంగా నడవాలని ఇష్టపడుతున్నాడు. మన ప్రయాణంలో దేవుడు శాంతికరమైన జలములను ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. మరి మన జీవితాల్లో శాంతి ఉందంటారా? మనకెప్పుడు అశాంతియే దొరుకుతూ ఉంటారు. ఎవరైతే దేవుని యొక్క మార్గంలో నడుస్తారో ఆ దేవుని మార్గం వారికి జీవ జలమును ఇచ్చేటట్లుగా చేస్తారు. ఆ సమరయ స్త్రీతో యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? మీ నీళ్లు మరలా దాహం వేస్తాయి, కానీ నేనిచ్చు నీళ్లు మాత్రం ఎప్పుడూ కూడా దప్పిక కానే కావన్నాడు. దావీదు ఎక్కడ నడుస్తున్నాడంట? శాంతికరమైన జలముల యొద్ద నడుస్తున్నాడు. ఎవరు నడిపిస్తున్నారు? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఎవరు నడిపిస్తున్నారు? యేసయ్య నడిపిస్తున్నాడు. ఈరోజు మన మార్గాలను యేసయ్య బాటకు అప్పగిస్తే, మన ప్రయాణాన్ని యేసయ్య బాటకు అప్పగిస్తే, ఆయన మాటకు లోబడి జీవిస్తే మన ప్రయాణంలో ఏ ఇరుకు ఇబ్బంది లేకుండా దేవుడు నడిపిస్తాడు.